హలో అండి. భానుశ్రీ బ్లాగ్స్‌కి స్వాగతం. నేను మీ భానుశ్రీని అనమాట. ఏం లేదండి, ఈరోజు ఒక చిన్న ఫన్నీ పజిల్ గేమ్స్‌తో మీ ముందుకొచ్చేసాను. ఏం లేదండి, మీ మొబైల్ 10 డిజిట్స్ ఉన్నటువంటి మొబైల్‌లో లాస్ట్ నెంబరు ఏదైతే ఉందో అది ఒకటి తీసుకోండి అనమాట. ఈ గేమ్ చాలా ఫన్నీగా ఉంటుంది, మ్యాజిక్‌గా అనిపిస్తుంది. సో, మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ ఈ యొక్క ఇది షేర్ అనేది చేసుకొని, రీల్ అనేది చేసుకొని చాలా మీరు వాళ్ళ వాళ్ళ మీద ప్రయోగం అనేది చేయొచ్చు. మ్యాజిక్‌గా అనిపిస్తుంది. వాళ్ళ ఏజ్ అంటే మొబైల్ నెంబర్ యొక్క చివరి నెంబర్‌ని తీసుకొని మీ యొక్క ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కన్సర్న్ ప్రజెంట్ ఏజ్ అనేటటువంటిది మీరు టక్కని చెప్పేయచ్చు అనమాట. సో, గేమ్ అనేది స్టార్ట్ చేస్తానండి. ముందుగా మొబైల్ నెంబర్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే అంకె ఏదైతే ఉందో చివరిది అంటే లాస్ట్ లాస్ట్ నెంబర్ని తీసుకోండి. సో, నేను ఇప్పుడు ప్రజెంట్ 1 అనేది తీసుకుంటున్నాను. ఇది నా మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనమాట. దీన్ని నేనేం చేస్తానంటే, ఇది ఫస్ట్ మీ ఫ్రెండ్ని అడగండి, మీ మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ నెంబర్ చెప్పు అని. ఓకే అని వాళ్ళు చెప్తారనమాట. సంథింగ్ ఇక్కడ 1 రావచ్చు, 0 రావచ్చు, ఏదైనా రావచ్చు అనమాట. సో, ఆ నెంబర్ని 2 పెట్టి గుణించండి, అంటే మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఇక్కడ మొబైల్ నెంబరు లాస్ట్ అంకె ఇంటూ 2 పెట్టి గుణించండి. ఈ గుణించడం ద్వారా మనకు ఒక మొత్తం అంటే 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఈ మొత్తం ఒక నెంబర్ అనేది వస్తుంది, టోటల్ అనమాట. ఈ టోటల్ని మళ్ళీ థర్డ్ స్టెప్ వచ్చేసరికి 5 పెట్టి కూడండి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 + 5 దీన్ని ఏం చేయాలి? యాడ్ అనేది చేయాలి. కూడండి, తెలుగులో అయితే కూడండి. మీకు ఈ విధంగా రాసి చూపిస్తానండి, మీకు మంచిగా అర్థమవుతుంది అని చెప్పేసి. అదేవిధంగా వీడియోని కనుక ఫస్ట్ నుంచి చూడండి లాస్ట్ వరకు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఏజ్ అండ్ మొబైల్ నెంబర్ చివరి నెంబర్ని డిజిట్ని ఎంత వచ్చింది, మీ ఫ్రెండ్స్తో ఎంతమంది ఫ్రెండ్స్కి కలిపి ఈ యొక్క పజిల్ అనేది చేశారో కూడా నాకు తెలియచేయండి అనమాట కామెంట్ రూపంలో. ఓకేనా? నాకు ఇక్కడ టోటల్ వచ్చేసరికి ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఈ 7ని ఏం చేయాలంటే 50తో గుణించండి. అప్పుడు ఇది ఎన్నో స్టెప్ అవుతుంది? 1 2 3 4 4th స్టెప్ అవుతుంది అనమాట. ఈ 4th స్టెప్కి వచ్చేసరికి వచ్చినటువంటి ఈ మొత్తాన్ని కూడా 50తో గుణించండి. ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గుణించండి అంటే మల్టిప్లై చేయండి అని అర్థం. మల్టిప్లై అనేది చేయండి. తప్పులుంటే క్షమించండి అండి. మల్టిప్లై చేస్తే నాకు 350 అనేది టోటల్ వచ్చింది. సో, టోటల్ వచ్చి 350. మళ్ళీ ఈ 350కి నేను 5th స్టెప్ వచ్చి 1775. ఓకేనండి? 1775తో కూడండి, అంటే యాడ్ అనేది చేయండి. తెలుగు మర్చిపోతున్నానండి, చాలా రోజులైంది. సో, ఈ కూటం వల్ల నాకు ఒక నెంబర్ అనేది వచ్చిందనమాట. అంటే టోటల్ అనేది వచ్చింది. నాకు ఎంత వచ్చింది? 2125 అనేది వచ్చింది. సో, నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసరికి ఈ వచ్చినటువంటి మొత్తాన్ని కూడా మీ ఫ్రెండ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే ఎవరిదైతే ఈ పజిల్ చేస్తున్నామో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో తీసివేయాలన్నమాట. నాదైతే గనక ఇంత వచ్చింది. సారీ అండి, ఇది నా నెంబరు, నేను పుట్టినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంతో దీన్ని తీసివేయండి, సబ్స్ట్రాక్ట్ అనేది చేయండి. ఓకే, సంథింగ్ ఒక నెంబర్ అనేది వస్తుంది. సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఇంత వచ్చిందండి. సో, దీన్ని బట్టి ఈ 3 నెంబర్లు ఉన్నాయిగా, 137. ఈ 137లో ఫస్ట్ అంటే నేను లెఫ్ట్ నుండి రైట్కి చూస్తున్నా. ఈ యొక్క ఈ డిజిట్ అనేది రిమైన్స్ మనకి సూచిస్తుంది ఏంటంటే మన యొక్క మొబైల్ నెంబర్ లాస్ట్ నెంబర్ అనే మొబైల్ నెంబర్ లాస్ట్ డిజిట్. ఓకేనా?
ఈ 37 అనేది రిమైన్స్ అది మీరు ఎవరిదైతే ఫస్ట్ నెంబర్ తీసుకొని ఈ మొత్తం చేశారో వారి యొక్క ఏజ్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా అండి? సో ఇప్పుడు నా ఏజ్ ఇంత అవుతుంది, నా మొబైల్ నెంబర్ లాస్ట్ డిజిట్ వచ్చి ఇది అవుతుంది. ఓకేనా అండి? చాలా ఫన్నీగా ఉందా? ఓకే అండి. ఇంకా నా ఛానల్ని ఇదంతా ఫుల్గా చూసినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయండి, కామెంట్ చేయండి. ఇదే విధంగా నన్ను ఆదరిస్తారని, ఈ యొక్క గేమ్ అనేది మీకు నచ్చిద్దని చెప్పేసి అనుకుంటూ బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.